బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నామినేషన్ల ఉపసంహరణ గడువు మరో గంటలో ముగియనుంది. నిజామాబాద్ లోక్సభ స్థానం నామినేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 189 అభ్యర్థులుండగా 14 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు 180 మంది రైతులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో చాలా మంది పసుపు, ఎర్రజొన్న రైతులే ఉన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ఉపసంహరణకు కాసేపట్లో గడువు ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. 15 కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చిన చోట 1 కంటే ఎక్కువ ఈవీఎంలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, నామినేషన్ల ఉపసంహరణ గడువు మరో గంటలో ముగియనున్నట్లు తెలుస్తుంది. అయితే నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్లపై కూడా ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీవర. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. మరో గంట సేపట్లో నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ ప్రక్రియ ముగియబోతుంది. అయితే ఇప్పటి వరకు 189 మంది నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉండగా కేవలం ఈరోజు ముగ్గురు రైతులు మాత్రమే నామినేషన్లు విత్డ్రా చేసుకున్న పరిస్థితి నెలకొంది. వీరిలో జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరు కాగా మరో ఇద్దరు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు, మొత్తం ముగ్గురు రైతులు మాత్రమే నామినేషన్ విత్డ్రా చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలా, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఈ నామినేషన్ను దాఖలు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే నామినేషన్లు భారీ ఎత్తున వేయడానికి గ్రామాభివృద్ధి కమిటీలు, అదేవిధంగా ఆయా పార్టీల నేతలు కూడా ముందుకు రావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, పాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోనే ఈ నామినేషన్ల ప్రక్రియ వేయడం జరిగింది. అయితే ఈ నామినేషన్ల గడువు చివరి రోజు కావడం మరో గంట సేపు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతులు ఉపసంహరణకు ఎవరికి ముందుకు రాలేకపోతున్న పరిస్థితి నెలకొంది. తాము ఎన్నికల్లోనే పోటీ చేస్తాము, తమ సమస్యను జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగానే ఇందుకు బరిలో ఉంటున్నామని రైతులు చెబుతున్నారు. నిన్న వేల్పూర్లో రైతు ప్రతినిధులు సమావేశమై తాము బరిలో ఉంటామని కూడా స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ భూపతి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఓవరాల్ గా మా ప్రతినిధి ఎంపీరావు లైవ్ లో అందిస్తారు. ఎంపీరావు, ఓవర్ టు యూ. లక్ష్మీవర్మ, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో చివరి అంకం అంటే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్లు ఉపసంహరణకు సమయం ఇచ్చారు. ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా నామినేషన్ల దాఖలు ప్రక్రియ జరిగింది. 25వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కూడా నామినేషన్లు దాఖలైనవి. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన కూడా 26వ తేదీన జరిగింది. 26, 27, 28 ఈ 3 రోజులు కూడా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. అసెంబ్లీ వారీగా చూస్తే మొత్తం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను సుమారుగా 4000 అంటే 3925 నామినేషన్లు దాఖలైనవి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి భారీగానే నామినేషన్లు దాఖలైనట్లుగా ఎలక్షన్ కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక లోక్సభకు సంబంధించి కూడా మొత్తం 548 అంటే 25 లోక్సభ స్థానాలకు గాను 548 నామినేషన్లు కూడా దాఖలైనవి. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నామినేషన్లు ఎక్కువగా దాఖలైనట్లుగా కూడా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కూడా పూర్తయింది. అక్కడ కూడా 1-2 కేసులు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి డిఫెక్ట్స్ లేకపోవడంతో దాదాపుగా 98% అభ్యర్థుల నామినేషన్లు అన్ని కూడా స్వీకరించబడ్డాయి. అయితే ఇక్కడ మనం ఉపసంహరణ విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది ఈ 3 రోజుల నుంచి కూడా నామినేషన్ల ఉపసంహరణలు చాలా మంది ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం
కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలతో సహా చిన్న పార్టీల వారు కూడా మెయిన్గా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్, ప్రజాశాంతి పార్టీ ఇలాగా అన్ని జనసేన ఇలాగ అన్ని పార్టీలు కూడా ఒక్కొక్క అభ్యర్థి కూడా 2 లేదా 3 అభ్యర్థులు అంటే ఒక్కో పార్టీ నుంచి 2 లేదా 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ముందస్తు రక్షణలో భాగంగా. ఎందుకంటే ఒకవేళ వన్స్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా కారణాల చేత అఫిడవిట్లో సమస్యలు ఉన్నాయనో లేదంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో నామినేషన్ ఒకవేళ రిజెక్ట్ చేస్తే ప్రత్యామ్నాయంగా ఎందుకైనా మంచిదని చెప్పి తమ కుటుంబ సభ్యుల చేతనో లేదంటే సన్నిహితులతో కూడా నామినేషన్లు దాఖలు చేయించారు. సో ఇటువంటి నామినేషన్లు అన్నీ కూడా ఈ 3 రోజుల నుంచి కూడా నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత నిన్న ఈ రోజులు చాలామంది ఒకే పార్టీ నుంచి 2-3 నామినేషన్లు దాఖలు చేసిన చోట్ల వారంతా కూడా వెనక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఉదాహరణకు కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైసీపీ నుంచి కూడా రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ కూడా వారికి పార్టీ నుంచి వచ్చినటువంటి సానుకూల స్పందన వల్ల కొంతమంది విత్డ్రా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి సంబంధించి కళ్యాణదుర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరికి ఈసారి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు హనుమంతరాయ్ చౌదరికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రకమైనటువంటి రెబల్ అభ్యర్థులు అంటే చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా 3-4 చోట్ల ఇటువంటి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే మరి కాసేపట్లో ఈ 3 గంటలకల్లా కూడా ఈ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ముగిసిన తరువాత సాయంత్రం 6 గంటలకల్లా కూడా మొత్తం ఎంతమంది ఉపసంహరించుకున్నారు, ఇంకా బరిలో ఎంతమంది నిలుస్తున్నారు అనే దాని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పి కూడా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చేటటువంటి ఫిగర్ను బట్టి రేపు వచ్చే నెల 11వ తేదీన జరిగేటటువంటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది బరిలో నిలుస్తారనే దాని మీద స్పష్టత వస్తుందని చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 15 కంటే ఎక్కువ నామినేషన్లు కూడా దాఖలైనవి. అత్యధికంగా లోక్సభ, అసెంబ్లీకి కూడా ఎక్కువగా నంద్యాల నియోజకవర్గం నుంచి నంద్యాల పార్లమెంటుకు అత్యధికంగా నామినేషన్లు దాఖలైనవి. అలాగే నంద్యాల లోక్సభ స్థానానికి కూడా అత్యధికంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధికంగా నామినేషన్లు కూడా దాఖలైనవి. ఏంటంటే ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కో ఈవీఎంలోనూ 15 మంది అభ్యర్థులు, మొత్తం 16 కాలమ్స్ ఉంటాయి. 16 కాలమ్స్లోనూ 15 మంది అభ్యర్థులు వారి పార్టీలు సింబల్స్తో పాటుగా 16వ నోటాకు సంబంధించి అలొకేట్ చేసి ఉంటుంది. ఈ 16 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్నప్పుడు వేరే 2 లేదా 1 కంటే ఎక్కువ 2 లేదా 3 ఈవీఎం మిషన్లు కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఈ రోజు సాయంత్రం కల్లా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా 15 మంది ఉన్నారా, అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్నారా అన్న దాన్ని చూసుకుని ఎక్కడెక్కడ ఎన్ఎస్ ఈవీఎంలు పెట్టాల్సి వస్తుంది అనే దాని మీద కూడా ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంతమంది నామినేషన్స్ విత్డ్రా చేసుకున్నారు, కొన్ని చోట్ల అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేసినటువంటి వారు కూడా తమ యొక్క నామినేషన్లను విత్డ్రా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరో 3 గంటల తర్వాత మొత్తం ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, ఇంకా ఎన్ని నామినేషన్లు మాత్రమే మిగిలివి, ఎన్నికల బరిలో ఎంతమంది నిలుస్తున్నారు అనేది ఒక గంటన్నరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీ. థ్యాంక్ యూ ఎంపీ రావు.